జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికైతే జరిగింది. కొంతమంది పేర్లు ఊహాగానాలకు అంటే ఎగ్జాంపుల్గా అరవింద్ అలాగే ఈటల పేర్లు కూడా వచ్చినప్పటికీ కూడా కమల దళపతి రామచంద్రరావునైతే ఏకగ్రీవంగా ఎన్నికడం జరిగింది. నూతన సారథిగా నేడు అధికారిక ప్రకటన. కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా అలాగే 4 దశాబ్దాలు అంచెలంచెలుగా ప్రస్థానం. విద్యార్థి నేతగా రాడికల్స్తో పోరు, నక్సల్స్ దాడితో 2 నెలల మంచంపైనే 1986 నుంచి అడ్వకేట్గా సేవలు అందించారు. అలాగే కార్పొరేట్గా తొలిసారి పోటీ, 2015లో ఎమ్మెల్సీగా ఎన్నిక, రాష్ట్రంలో అధికారిక పీఠమే లక్ష్యం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలే తొలి టార్గెట్, అందుకే కమల దళపతి రామచంద్రరావు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికైతే కొంతమంది పేర్లు ఎగ్జాంపుల్గా వినిపించినప్పటికీ ఎవరు ఊహించని విధంగా అయితే ఆయన ఎన్నిక అయితే జరగడం జరిగింది. ఆయన పేరు తెరపైకి రావడం మీద ఎలా చూసుకోవాలంటారు? మీ విశ్లేషణ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? అనూహ్యమైన పరిణామం ఏం కాదు అనుకుంటుంది, కానీ ఆ నలుగురిలో ఎవరు ఎంపిక చేస్తారనే దాని విషయంలో ఆయన పేరు అస్సలు లేకుండా లేదు. నా మిత్రుడు, అడ్వకేట్ మిత్రుడు తాను నాకు, అట్లానే మనకు మా ఇంటికి కూడా నాకు అసలు వచ్చినవాడు, నా పార్టీతో సంబంధం లేదు, కానీ ఆయన మంచి మిత్రుడు. ఆయన ఎన్నికైనందుకు మొదటగా మన బీఆర్కే న్యూస్ సందర్భంగా నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తాను పార్టీలకు అతీతంగా. రెండవది సౌమ్యుడు, మంచి రకంగా వాగ్దాటి కలిగిన వాడు, లీగల్ గా చట్టాలు తెలిసిన వాడు, దాంతో పాటు ఈ బీజేపీలో మొదటి నుంచి ఉన్నవాడు, అంతేకాదు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు మొదటి నుంచి ఉన్నవాడు. అందుకని ఇక్కడ ఆయన ఎంపికలో 3 ప్రాధాన్యత వహించిన నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టు అరవింద్, ఈటల రాజేందర్ అంటే దోనో లాడేతో తీరొక ఫాయిదా హోతా అని ఒక సామెత ఉంది బాబిని, అంటే ఇద్దరు కొట్లాడితే 3వ లాభం వస్తుంది అని చెప్పి. ఒకటి కులము, వర్గము, మనం ఏమంటారు దాన్ని, వివాదాలు ఇవన్నీ లేని వివాద రహితుడు కూడా. ఎట్లా అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారిను ఎంపిక చేస్తే బండి సంజయ్ ఎట్లయినా ఒప్పుకోడు, సమస్య లేదు. అట్లానే ఇటు పక్కనేమో అరవింద్ ను చేస్తే కూడా మరి ఈటల రాజేందర్ గారు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అంటే నేను మధ్యలో వచ్చిన అనే ఇద్దరు బీసీలే కనుక. దాంతో పాటు మరి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఒక లేడీ, అట్లాగే మనకు బీజేపీలో కొనసాగుతున్న, జాతీయ స్థాయిలో కొనసాగుతున్న డీకే అరుణను చేస్తే ఆమె ఫిరాయింపుదారు, కాంగ్రెస్ నుంచి వచ్చింది, చూసినా కాంగ్రెస్ జీవులు ఉన్నాయని చెప్పి అట్లా కూడా చేస్తారు. ముఖ్యంగా ఒక రెడ్డిని తీసేసి ఇంకో రెడ్డిని పెట్టారు, కిషన్ రెడ్డి గారిని తీసేసి ఆయనను పెట్టారు. మొన్ననే బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడే ఒక బీసీకి అన్యాయం చేసిరని వాళ్ళ పార్టీలో బయట కూడా వచ్చింది. ఇక అంతర్గతంగా పార్టీలో కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకు రాజా సింగ్ గారు ఆయన మొదలే చెప్పారు ఏమంటే, ఈ సరిగ్గా పోతలేదు, దేవరొక్క నేను కూడా నామినేషన్ వేస్తే నేను ఎందుకుండొద్దు అని చెప్పి ఆయన బలవంతంగా ఆపారని, బెదిరించారని, మీరు వేయొద్దని అడ్డుకున్నారని ఒక మాట ఆయనే స్వయంగా చెప్పిండు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిండు, నాకు పదవి కూడా రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి గారికి రాజీనామా పత్రం పంపినట్టున్నారు. కనుక అట్లా చూసుకుంటే ఏంటంటే, మీకు రాజా సింగ్ విషయంలో చాలాసార్లు పార్టీ ఇబ్బంది పడ్డది. పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడుతున్నాను. అంటే పార్టీ లైన్ అంటే హిందుత్వవాదిగా నేను పార్టీ మాట్లాడిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను ఆయన అంటుంటాడు ఎప్పటికి కూడా. అది ఆయన నైజం, దాన్ని కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. గతంలో సస్పెండ్ చేశారు, మళ్ళీ మొదలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను బయటకు పోతా ఉంటున్నాడు. పార్టీ మీద, అధినాయకత్వం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు వ్యక్తం చేశారు ఆయన. అది చూసుకుంటే ఆయన తప్ప ఇంకెవరిని చేసినా కూడా, రామచంద్రరావు చేసినా అనే నిరసన చేస్తలేడు. నన్ను ఎందుకు కానిస్తలేరు అని అంటున్నాడు. కనుక ఆ విషయంలో 3 చూశారు. బీసీల మధ్య పోటీ ఉంది కనుక ఎవరిని చేసినా రేపు పొద్దున మళ్ళీ పార్టీకి నష్టం అనుకున్నారు. ముఖ్యంగా రెడ్డిని తీసేసి ఇంకో రెడ్డిని పెట్టడం సరైనది కాదనుకుంటున్నారు. మళ్ళీ రఘునందనరావు గారు కూడా పోటీలో ఉంటే, రఘునందనరావు గారు కూడా మంచి వ్యక్తి, కానీ ఇక్కడ రఘునందనరావు గారికి వేలమ కులం మాట వచ్చింది. అంటే చూసినా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, రఘునందనరావు పెట్టిందంటే కేసీఆర్ పెట్టుడు అనే ఒక మాట అంతా నిన్ననే అన్నాను నేను. కానీ ఇప్పుడు ఏమంటుందంటే, రామచంద్రరావు గారిని కూడా పెట్టించి ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు, నేను హేతువాదిని, నేను కులాలు చెప్పొద్దు, కానీ తప్పనిసరి ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయాల్లో కుల ప్రస్తావన వస్తుంది కనుక ఈ 3 వర్గాలు, ఒక రెడ్లు, లేకుంటే బీసీలు, అట్లానే వేలమ వర్గం, ఈ 3 కాదనుకుంటే ఇంకోటి మిగిలింది ఒకటే వివాదరహితులు. తను ప్రాతినిధ్యం వహించిన కులానికి కూడా కులం ముద్ర వేసుకోలేదు. కానీ ఇవన్నీ చూసుకుంటే ఆయన ఎంపిక చేసుడు కరెక్ట్ అనుకున్నారు. అంటే మధ్యవాదిగా ఈ అందరినీ ఈ 3 సమీకరణలు పక్కన పెడితే ఈయన సమీకరణ కరెక్ట్ అని అనుకున్నట్టుంది. ఆయన పేరు ఎప్పటి నుంచో వచ్చింది, కొత్తగా ఏం కాదు, కానీ ఆ పేరు అంటే అనూహ్యంగా వచ్చింది ఏం కాదు. అందులో నుంచి ఈయనను ఎంపిక చేయడం మాత్రం అనూహ్యం. ఒక 6 పోటీ పడితే అందులో నుంచి ఇప్పటికే మరి రామచంద్రరావు గారిని ఎంపిక చేసిన విమర్శ అంటే పార్టీలో ఇంటర్నల్ గా రాజస్థాన్ తిరగబడ్డాడు. అట్లానే కాంగ్రెస్ పార్టీ నేను ఒక పోస్టర్ వేసిందమ్మా, మీరు వీలైతే ఆ పోస్టర్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇది కేసీఆర్ గారే
ఈయన ఎంపికకు కారణం అని చెప్పి ఈ రామచంద్రరావు గారు కేసీఆర్ కు హృదయం చేసుకుంటూ ఒక ప్రకటన ఇచ్చినట్టు, అంటే ఇవ్వలేదు, ఒక సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ వేశారు. అంటే చూస్తున్నాం మనం, అంటే ఏ పని చేసినా తండ్రి కొడుకులు గాడిద కథ చెప్పుకుంటాం కదా, ఏ పని చేసినా అది విమర్శకు పాలవుతుంది. నరం లేని నాలుకే కదా, ఏదైనా విమర్శించవచ్చు. అట్లా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అన్ని సమీకరణలు పరిశీలించి రామచంద్రరావు గారికి ఇవ్వడం మాత్రం సరి అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ పరిస్థితులలో కులాలు వర్గాలు అట్లానే వాళ్ళ మధ్యన ఉన్న పంచాయతీలు ఇవన్నీ చూసి ఎవరికి ఏ వర్గానికి చెందిన వ్యక్తిగా, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తిగా, అట్లాగే పార్టీకి మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా ఆయన ఎంపిక చేసి కరెక్ట్ అంటున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీసీకి సంబంధించి కూడా చాలా ఈ మధ్య కాలంలో చాలా రకంగా వింటూ ఉన్నాం. బీసీ నినాదం చాలా మంది ఎత్తుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా బీసీనే సీఎం అని చెప్పడం కూడా చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలంటారు? నిజంగా అవి సాధ్యమయ్యే అవకాశమే అంటారా? ఎందుకంటే గతంలో కూడా మనం తెలంగాణ రాగానే మన దళితులు సీఎం చేస్తాను కేసీఆర్ గారు అన్నారు. అంటే సార్ బీసీని సీఎం చేయడం పెద్దగా అంటే మన అనూహ్యంగా ఉండదు. ఖచ్చితంగా అది అద్భుతం కూడా కాదు, పెద్దగా దాని వాళ్ళకి సాధ్యం కాదు, అంతకంటే కాదు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు ఏమనుకున్నారు, అధికారంలోకి వచ్చినప్పుడు కదా ఇస్తా అనుకున్నారు, ఇవ్వలేదు. ఆయన మీద ఇప్పుడు ఆ మచ్చ అట్లాగే ఉంటుంది. దళితుని సీఎం చేస్తా, నాకేం పని లేదు, నా కొడుకు బిడ్డ, మేము ముసలుడు ఇద్దరే ఉంటాం, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకేం పెద్ద స్వార్థం లేదు అన్నారు. మరి కుటుంబం అంతా వచ్చి పరిపాలించింది కదా, చూసాం కదా, అవినీతి అహంకారం అని చూసాం. కనుక వీళ్ళు ఈ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారు, పరిస్థితులు అండి, రేపు ఏం చేస్తాం అని రేపు పొద్దున మాట మాట్లాడు. రాజకీయంలో ఇప్పుడున్న మాట రేపు మధ్యాహ్నం తర్వాత ఉండాల్సిన అవసరం లేదు. ఒకటే పూటలో 3 పార్టీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు మైనంపల్లి హనుమంతరావు గారు అయితే పొద్దున మన తెలుగుదేశం, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రానికి టీఆర్ఎస్ చూసినాం కదా మనం. అంటే ఆయన ఒక్కరే కాదు, చాలా మంది ఉదయం సాయంత్రం కల్లా పార్టీలు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు. అందుకనే ఇట్లా చాలా మంది ఫిరాయింపుదారులు ఇవన్నీ చూస్తున్నాం కనుక మీకు సమస్య లేదు. ఆనాడు ఏమవుతుందో ఇప్పుడు చెప్పలేం, కానీ వాళ్ళ హామీ ఒకటి ఏంటంటే బీసీలను చలబరచడానికి పనికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బీసీ మేమెంతో మాకంతా అని వస్తుంది కనుక ఇది ఒకటి ఇవ్వలేకపోయినంత నష్టం ఏం లేదు. ఈటల రాజేందర్ గారికి కేంద్ర నాయకత్వంలో కేంద్ర పార్టీలో ఏమైనా అవకాశం ఇస్తామనుకుంటున్నాను నేనైతే. అట్లానే అరవింద్ ఎంపీగా ఉన్నారు, బండి సంజయ్ గారును అటు పక్కన మన కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంత్రులుగా ఉన్నారు. కనుక వాళ్ళకి అసంతృప్తి ఏం లేదు. కానీ నా ఉద్దేశాన్ని మనకు ఈటల రాజేందర్ ఎట్లా అడ్జస్ట్ చేస్తామనే దాని మీదనే మలగూరాలు పడతారని నేను అనుకుంటున్నాను.